హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికోస్. నేను మీ రాణి నాయుడు. ఈరోజు మనమైతే కేబీఆర్ పార్క్ వద్ద ఉన్నాము. కేబీఆర్ పార్క్ అనేది ఎంత ఫేమసో హైదరాబాద్లో మనందరికీ తెలిసిందే. అయితే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఇలా పలు ప్రాంతాల్లో హైదరాబాద్లో ఉన్న ఈ ప్రాంతాల్లో మెయిన్గా ట్రాఫిక్ ఇష్యూస్ అనేది మనం డైలీ చూస్తూనే ఉంటాము. అండ్ అలాగే ట్రాఫిక్ విషయంతో పాటుగా కార్ పార్కింగ్ కావచ్చు, 4 వీలర్స్ ఏవైనా పార్కింగ్ చేసే టైంలో చాలా ఇబ్బందులు కూడా గురవుతూ ఉంటాము. ఎస్పెషల్లీ ఈ కేబీఆర్ పార్క్ వద్ద చాలామంది మార్నింగ్ టైంలో కావచ్చు, అటు ఈవినింగ్ టైంలో కావచ్చు, వాకింగ్కి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడి నుంచో కూడా అంటే ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అలాగే ఈ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో పంజాగుట్ట, అటు ఎస్ఆర్ నగర్ ఇటువైపు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వాకింగ్కి వచ్చి మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాక్ని అలాగే ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడికి చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా కార్ పార్కింగ్ కూడా అట్లా రోడ్లపైన అయితే పార్క్ చేస్తూ ఉంటారు. దానివల్ల ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కేబీఆర్ పార్క్ జంక్షన్ ఏదైతే ఉందో గేట్ నెంబర్ 1 దగ్గర ఉన్న జంక్షన్ అటు జూబ్లీ హిల్స్ కావచ్చు, ఇటు బంజారా హిల్స్, అటు మాదాపూర్ వైపు వెళ్ళే కామన్ జంక్షన్గా మనం ఇది అనుకోవచ్చు. సో ఇక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది. బయట కూడా 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు పార్క్ చేసుకోవడానికి ఎలాంటి విధమైన సౌకర్యం కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇక్కడ ఉంటున్న చుట్టుపక్కల ప్రజలు కావచ్చు, వాకింగ్కి వస్తున్న వాళ్ళు కావచ్చు, అందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారు. మనమైతే ప్రెసెంట్ గేట్ 1 దగ్గర ఉన్నాము. అయితే మనం ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర గేట్ 1 దగ్గర అయితే మనకి ఇక్కడ కొరియన్ స్టైల్లో పార్కింగ్కి సదుపాయం కల్పించారు తెలంగాణ గవర్నమెంట్. అయితే కొన్ని నెలలుగా ఈ పనులు అనేవి ప్రారంభించారు. ఇవి పూర్తిగా ఇప్పుడు అయితే పూర్తిగా అయిపోయాయనే చెప్పాలి. అయిపోవడమే కాకుండా గత 10-15 రోజుల నుంచి కూడా ఇక్కడ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ కొన్ని 6 బేలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క బేకి 12 కార్స్ని అయితే పార్క్ చేసుకునే సౌకర్యాన్ని కూడా మనకు కల్పించారు. అలాగే 6 బేస్ ఉన్నాయి కాబట్టి టోటల్ ఎట్ ఏ టైం మనకి ఇక్కడ 72 కార్ల వరకు కూడా పార్క్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వెయిట్కి వారీగా కొన్ని చిన్న కార్స్ అంటే చిన్న కార్స్ ఉంటాయి, ఫార్చునర్ లాంటి కార్స్, ఎక్కువ వెయిట్స్ ఉన్న కార్స్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్క కార్కి కూడా వీలు కల్పించే విధంగా అంటే ఆ వెయిట్కి తగ్గట్లుగా ఒక్కొక్క బేని అయితే మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఆల్రెడీ కొంతమంది ఇక్కడ వస్తున్నారు కూడా. ప్రెజెంట్ అయితే ఇక్కడ ఫ్రీ పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఏర్పాటు చేస్తున్నట్లుగా మనకి సమాచారం కూడా ఉంది. మనం చూసుకున్నట్లయితే చాలామంది ఇక్కడ ఈవినింగ్ టైం కాబట్టి ఈవినింగ్ 4 దగ్గర నుంచి వాకింగ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తారు. వాళ్ళు కూడా మనం చూస్తున్నాం విజువల్స్లో, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కార్ పార్క్ చేసుకోవడానికి అయితే వీలు కల్పిస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ మనం చూస్తున్నాము, చూడొచ్చు కార్ పార్కింగ్ కోసం అయితే వచ్చేసారు. అండ్ సాధారణంగా ఈ బంజారా హిల్స్ ఏరియాల్లో ఎవరైతే కొంతమంది ప్రజలు ఉన్నారో అండ్ అలాగే చాలా ఎక్కువగా క్రౌడ్ ఉన్న ఏరియాగా ఈ బంజారా హిల్స్ అనేది మనకి తెలుసు. సో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అండ్ అలాగే మెయిన్గా ఈ జంక్షన్ వద్ద ట్రాఫిక్ అనేది నియంత్రించేందుకు ప్రత్యేకించి ఈ సిస్టమ్ అయితే ఇక్కడ కొరియన్ సిస్టమ్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లో ఫస్ట్గా ఈ జంక్షన్లో అండ్ అలాగే ఈ ప్లేస్లో కేబీఆర్ పార్క్ వద్ద అయితే ఈ సిస్టమ్ని, కొరియన్ సిస్టమ్ని, మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ని అయితే మనకి ఏర్పాటు చేశారు. ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ కారు వచ్చిన తర్వాత అలా పార్క్ చేసి దాన్ని అక్కడ ఉన్న ఎవరైతే కొంతమంది సెక్యూరిటీ ఉంటారో వాళ్ళు కూడా దగ్గరుండి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ కూడా కార్ని పార్క్ చేసే విధంగా చూస్తారు. సో దాన్ని బట్టి మనం కార్స్ అనేది ఒక్క బేలో 12 కార్స్ అనేది ఏ విధంగా హ్యాండిల్ చేయొచ్చు అని కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ అలాగే ప్రత్యేకించి ఈ ఏరియాలో ఉన్న ఆంక్షలకి అండ్ అలాగే పార్కింగ్ సమస్యలకి కూడా ఇదొక పర్ఫెక్ట్ సొల్యూషన్ అనే చెప్పొచ్చు. ఎస్, మనతో పాటు ఇక్కడ కొంతమంది అయితే ఈ పార్కింగ్ ఫెసిలిటీని యూజ్ చేసుకోవడానికి వాకింగ్కి వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అడిగి తెలుసుకుందాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? My name is Shireen. I'm seeing this facility for the first time and it's very convenient. It's time saving as well, so you don't have to wait for a long time. So you come here, you park your car and then you're done. It takes less than 2 minutes. So it's very convenient. It's very useful. Thank you. Till how many days you are coming to KBR Park and what is your previous experience about the parking and when compared to this? So I come here almost once in 2 weeks. So every time I have to wait for the parking, and this road it's quite hectic to wait here and then look for a parking spot. Now because of this multi-level car parking, it's quite convenient. So it took me less than 2 minutes to come. A spot was available. I was able to park my car and then we can go inside the park. So it's very easy, very convenient. So it's helpful. Okay. And let's share your thinking about this car parking. Is this comfortable for all type of cars? And when compared in Hyderabad, especially metropolitan cities like Hyderabad, traffic is the major issue.
ఈజ్ దిస్ ద వన్ స్టెప్ టు డిక్రీజ్ ద ట్రాఫిక్? Oh, definitely. Now, normally, if you look at parking spaces, they take up a lot of space. You need a big ground. But because of this, in a small space itself, you're able to accommodate almost 10 cars in one row. So it is efficient for a metro city where you don't have a lot of space. And when I talk about cars, I am a student driver, so I don't know driving all that well. But I was able to park it without any effort. So I think it works both way and it's very easy too. So yeah. థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఇక్కడ ఏదైతే ఫస్ట్ ట్రయల్ రన్గా చేపట్టారో బంజారా హిల్స్ దగ్గర కేబీఆర్ పార్క్ దగ్గర ట్రయల్ రన్గా ఈ సిస్టమ్ని అయితే మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ని అయితే కొరియన్ స్టైల్లో అయితే వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఇది కనుక సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది అంటే పలు చోట్ల కూడా దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేసి ఇంకా ఎక్స్పాండ్ చేసే ఆలోచనలో కూడా తెలంగాణ గవర్నమెంట్ ఉందని చెప్పాలి. అటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా దగ్గరుండి మరి ఈ పనులను కూడా జాగ్రత్తగా వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. అదేవిధంగా కేబీఆర్ పార్క్ అనేది కొన్ని ఎకరాల్లో ఉన్న ఈ పార్క్ ఎకోసిస్టమ్ని ఎటువంటి విధంగా కూడా దెబ్బతీయకుండా ఏ ఒక్క చెట్టును కూడా కొట్టకుండా ఇక్కడ ఉన్న ఏరియాలోనే తక్కువ ఏరియాలో ఎక్కువ కార్స్ పార్కింగ్ చేసుకునే విధంగా కొరియన్ స్టైల్లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా అడిగి ఈ పార్కింగ్ అసలు ఎలా చేస్తారు అండ్ అలాగే దీనికి ఎంతవరకు సెక్యూరిటీ పర్పస్లు కానీ సో ఏ విధంగా ఇది వర్క్ అవుతుంది అనే దాన్ని కూడా మనం అడిగి తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేసేయండి. ఎస్, మనతో పాటు ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రవీణ్ గారు ఉన్నారు. సో చూస్తున్నాము అంటే కొరియన్ స్టైల్లో ఏర్పాటు చేసిన ఈ మల్టీ లెవెల్ పార్కింగ్కి అద్భుతమైన స్పందన వస్తుంది అని కూడా మనం వింటూనే ఉన్నాము. అసలు దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అసలు ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి ఎంత టైం పట్టింది అండ్ అలాగే గవర్నమెంట్ తరపు నుంచి ఎంతవరకు సహకారం ఉంది, ఇంకా ఏ ప్లేసెస్లో దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేస్తారు అని వీటన్నిటిని కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రవీణ్ గారు. సో చాలా హ్యాపీగా ఉంది. ఇది ఎక్కువగా రద్దీగా ఉండే ప్లేస్. ఇలాంటి ప్లేస్లో ఇలా మల్టీ లెవెల్ పార్కింగ్ అనేది అవైలబుల్ చేశారు. సో ఇదే హైదరాబాద్లో ఫస్ట్ అనమాట. సో అసలు దీనికి ఇనిషియేషన్ ఎలా వచ్చింది? ఇది మెయిన్గా బేసిక్గా ట్రాఫిక్ ఏరియా కదండి. ఇక్కడ వాకర్స్ ఎక్కువగా కేబీఆర్ పార్క్ వస్తున్నారు కాబట్టి ఈ ట్రాఫిక్లో వాళ్ళు వెహికల్స్ అన్నీ బయట పార్క్ చేస్తున్నారు కదా, దానివల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందని గవర్నమెంట్ అనేది ఒక పాయింట్ కింద తీసుకొని దీన్ని ఇక్కడ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ రావాలని ఒక ప్లాన్తో దీన్ని బిల్డ్ చేయడం. బట్ ప్రత్యేకించి ఇది కొరియన్ స్టైల్ అని చెప్తున్నారు. సో ఈ ఎక్విప్మెంట్ కావచ్చు, ఈ ఏదైతే ఉందో దీని గురించి కావచ్చు, మీరు అందరూ ఎలా సర్చ్ చేశారు, ఎవరు దీనికి ఇనిషియేట్ తీసుకున్నారు? ఇది వచ్చేసి సౌత్ కొరియన్ టెక్నాలజీ అండి. ఇది మన ఇండియాలోనే ఫస్ట్ టైం ఈ ప్రాజెక్ట్ ఇది. దీన్ని వచ్చేసి మొత్తం సెన్సార్ బేస్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ డివైస్ మొత్తం ఇది. దీన్ని ఎలా అంటే మనం ఇప్పుడు వెహికల్ టు వెహికల్ రొటేట్ చేసుకోవడము, ఇది రోటరీ సిస్టమ్ అంటారు దీన్ని. ఒక వెహికల్ పార్క్ చేయగానే నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకో వెహికల్ పార్క్ చేసుకునేటట్టు ప్రొవిజన్ ఉంటుంది దీంట్లో. ఇప్పుడు వెయిట్స్ కూడా కార్స్కి చిన్న కార్స్ పెద్ద కార్స్ అనేవి ఉంటాయి, మరి వాటికి ఏ విధమైన అవైలబిలిటీ మీకు కల్పిస్తున్నారు? అవునండి, దీంట్లో వచ్చేసి 6 బేస్ పెట్టాం కదా. 5 బేస్ వచ్చేసేమో అన్నీ మన అప్ టు ఫార్చునర్స్, ఇన్నోవా అక్కడ వరకు పెట్టుకోవచ్చు. దీంట్లో ఓన్లీ ఒక బే వచ్చి సపరేట్గా దానికోసం అని మనము లగ్జరీ వెహికల్స్ కోసం, లైక్ ఇప్పుడు మన ల్యాండ్ క్రూజర్ కానివ్వండి, BMW కానీ, బెంజ్ కానీ, ఆ వెహికల్స్ పార్క్ చేయడానికి సపరేట్గా దానికి పైలట్ అనేది రెడీ చేయించాం. ఇది ఆల్రెడీ ట్రయల్ రన్స్ మీరు స్టార్ట్ చేశారు, 15 నుంచి 20 డేస్ అయింది మీరు స్టార్ట్ చేసి. వచ్చే వాళ్ళ నుంచి ఎలా రెస్పాండ్ ఉంది క్రౌడ్ నుంచి? అంటే మనం ట్రయల్ స్టార్ట్ చేసి 15 డేస్ అయిపోయిందండి. ఇంకో 5 to 10 డేస్ లోపు క్లోజ్ చేస్తాం ఈ ట్రయల్స్ అనేది. కస్టమర్స్ అనేది అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు పార్కింగ్ని. ఎందుకంటే బయట ఉంటే వెహికల్కి గ్యారంటీ అనేది లేదు, ఏదో పార్కింగ్ చాలానైనా పడుతుంది, లేదంటే నెక్స్ట్ స్క్రాచెస్ అన్నీ ఏమైనా వస్తాయని భయంతోనే పార్క్ చేస్తున్నారు. ఉన్న కస్టమర్స్ అందరూ అయితే బాగానే యూటిలైజ్ చేసుకుంటున్నారు దీన్ని. ఇది సక్సెస్ అని అనుకుంటున్నాను నేను. బట్ చాలామందికి కొన్ని భయాలు ఉంటాయి, ఈ రొటేటరీ సిస్టమ్ ఎంతవరకు సక్సీడ్ అవుతుంది అని. సో మీరు ఎంతవరకు అవి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇది రొటేటరీ సిస్టమే, కాకపోతే ఏంటంటే దీంట్లో పైలట్స్ వచ్చేసి ఒక్కొక్క పైలట్ 3 tons వెయిట్ వరకు కెపాసిటీ ఒక్కొక్క వెహికల్కి. మన ఇండియన్ వెహికల్స్ ప్రకారం చూసుకుంటే అయితే ఈ వెహికల్స్ అన్నీ పెట్టుకోవచ్చు, దీంట్లో ఏ ప్రాబ్లం అనేది ఉండదు. ఎంత పార్కింగ్ ఛార్జెస్ ఎలా ఉండబోతున్నాయి? ఇంకా ఛార్జెస్ అనేది మేనేజ్మెంట్ నుంచి నాకు ఏం రాలేదండి ఇన్స్ట్రక్షన్స్. ట్రయల్స్ అయిపోయిన తర్వాత ఒకసారి రివీల్ చేస్తాం. అండ్ ఇక్కడ కొన్ని సెన్సార్స్ కూడా మీరు ఏర్పాటు చేశారు. సో అవి ఎలా అంటే ప్రతి బేకి ఒక సెక్యూరిటీ ఉంటారా, లేదంటే ఎలా దాన్ని మేనేజ్ చేస్తారు? ప్రతి దానికి ఒక మన వ్యాలే పార్కింగ్ అతను ఉంటుండు, నెక్స్ట్ ఇంకో ఆపరేటర్ ఉంటారు. దాన్ని ఆపరేట్ చేస్తూ వాళ్ళు సెన్సార్ ప్రకారంగా రొటేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఈజీగా ఫ్లెక్సిబుల్గా అండ్ అలాగే త్వరగా పార్క్ చేసింది కూడా మనం
మళ్ళీ తీసుకువెళ్ళే విధానం కూడా ఉంది. అండ్ గవర్నమెంట్ నుంచి ఎంతవరకు అంటే దీని మీద ఎంతవరకు అవగాహన కల్పించే విధంగా చేస్తున్నారు? అదే అండి, ఇది ఒకసారి ఈ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయిందనుకోండి, నెక్స్ట్ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి మన హైదరాబాద్లోనే. బిజీ ఏరియాస్ అన్నిట్లలో కూడా ఇంప్లిమెంట్ చేద్దామనే ఉద్దేశంతోనే ఉన్నారు. గవర్నమెంట్కి అయితే పూర్తి సహకారం ఉంది ఈ ప్రాజెక్ట్ కోసం. ఎందుకంటే అందరికీ ఇబ్బంది కలిగే ప్లేసే ఇది. ట్రాఫిక్ వల్ల చాలామందికి ఇబ్బంది కలుగుతుందనే ఈ ప్లేస్ అనేది సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ మనకు రద్దీ ఉండే ప్లేస్ ప్రతి ఒక్క దగ్గర కూడా పెడదామనే ఉద్దేశం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. యా, ఎస్, చూసారు కదా, అంటే టోటల్గా 6 బేలు ఉన్నాయి. అందులో ప్రతి ఒక్క బేలో మనకి 12 కార్స్ని ప్లేస్ చేసుకునే విధంగా ఉంటాయి. అండ్ చూసుకున్నట్లయితే మనము ఇది ఒక రొటేటరీ సిస్టమ్ కాబట్టి ఈజీగా మనకి కార్స్ పార్క్ చేసుకునే విధానం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. అలాగే వెయిట్ ఎక్కువ ఉన్న కార్స్ కూడా ఉంటాయి, లగ్జరీస్ కార్స్ కూడా మనకు ఉంటాయి. బెంచ్ కావచ్చు, ల్యాండ్ క్రూజర్ కావచ్చు, ఇవన్నీ కూడా పార్క్ చేసుకోవడానికి ఒక సపరేట్గా ఒక బేన్ అయితే మనకి ఏర్పాటు చేశారు. టోటల్ 5 బేస్ మాత్రం ఫార్చ్యూనర్స్ ఇలా ఇంతవరకు పార్క్ చేసుకునే విధంగా, అండ్ లగ్జరీస్ కార్స్కి మాత్రం సపరేట్గా ఇస్తారు. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి కూడా మనకి ప్రతి ఒక్క బేకి ఇక్కడ సెన్సార్స్ ఉంటాయి. ఈ సెన్సార్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెన్సార్స్ వల్ల కూడా మనకి ఏదైతే కార్స్ తీసుకొచ్చి పార్క్ చేశారో వాటిని పార్క్ చేయడమో, దాన్ని రొటేట్ చేయడమో, ఇవన్నీ కూడా ఒక్కొక్క బేకి అందరూ కూడా దగ్గరుండి సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో, వ్యాలెట్ పార్కింగ్కి సంబంధించిన అతను ఎవరైతే ఉన్నారో ప్రతి బేకి ఒక్కొక్కరు ఉంటారు. వాళ్ళు ఈ సెన్సార్స్ అనేవి మేనేజ్ చేస్తూ ఉంటారు. అంటే అవి రొటేట్ చేసే విధము, అలాగే కార్ అవుట్ పార్కింగ్ అండ్ ఇన్ పార్కింగ్ ఇవన్నీ కూడా వాళ్ళు దగ్గరుండి పర్యవేక్షణలో జరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే కొరియన్ సిస్టంలో ఏర్పాటు చేసిన ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కదానికి కూడా అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ట్రయల్ రన్స్ కూడా 15 డేస్ నుంచి జరుగుతున్నాయి. సక్సెస్ఫుల్గా ఈ ట్రయల్ రన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయని ప్రవీణ్ గారు చెప్తున్నారు. అండ్ అటు విధంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాలను కూడా అండ్ ఏవైతే పనులు ఉన్నాయో ఈ పనులు కూడా చాలా సేఫ్టీ మెజర్స్తో తీసుకోవడం జరుగుతుంది. అలాగే తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందో ఈ ప్రాజెక్ట్ని అయితే తక్కువ ప్లేస్లో ఎక్కువ కార్ పార్కింగ్ చేసుకునే విధంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఈ కేబీఆర్ జంక్షన్ దగ్గర ఏదైతే సిగ్నల్ గేట్ 1 దగ్గర ఉన్నామో ఇది ఖచ్చితంగా ఇది రెగ్యులర్గా ఫ్లో ఎక్కువ ఉన్న ప్లేస్ కాబట్టి ఈ ఫ్లో అనేది తగ్గించే విధంగా, అలాగే కార్ పార్కింగ్ మనం బయట పెట్టుకున్నా ఎక్కడన్నా కార్ అనేది పార్క్ చేసినా ఈజీగా స్క్రాచెస్, అలాగే ఎవరన్నా వచ్చి డాష్ ఇవ్వడమో లేదంటే ఏదైనా స్క్రాచెస్ చేయడమో ఇవన్నీ జరుగుతుంటాయి. వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ అనేది ఉండబోతుంది. అండ్ అదేవిధంగా క్రౌడ్ను కూడా మేనేజ్ చేసే విధంగా ఎక్కువ కార్స్ వచ్చేసి ఆ క్లమ్జీనెస్ కావచ్చు, ఆ ట్రాఫిక్కి అంతరాయం కావచ్చు, ఇవన్నిటికి కూడా ఒక ఫుల్ స్టాప్ అనే చెప్పొచ్చు. ప్రత్యేకించి ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ ద్వారా 4 వీలర్స్ అనేవి పార్క్ చేసుకోవడం ఈజీగా అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కనుక సక్సెస్ అయితే నెక్స్ట్ పలు ప్రాంతాలు ఏవైతే గచ్చిబౌలి కావచ్చు, హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీ హిల్స్ ఇవి కూడా ట్రాఫిక్ అనేది చాలా విపరీతంగా ఉండే ప్రాంతాలు, అటు కుకట్పల్లి కావచ్చు, వీటన్నిటి చోట్ల కూడా ఈ ట్రాఫిక్ని తగ్గించి ఈ కార్ పార్కింగ్కి వెసులుబాటు కల్పించే విధంగా ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అనేది ఉపయోగపడుతుందనే చెప్పాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే కొరియన్ స్టైల్లో వచ్చిన ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ అయితే ఎంతో ఉపయోగకరంగా ఉంది అని కూడా ఇక్కడికున్న కార్ పార్కింగ్ వచ్చిన వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై అవుతున్నారు. సో ఈవినింగ్ టైం కావడంతో వాకింగ్కి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ టైంలో కూడా ఈ రద్దీని తగ్గించే విధంగా ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అనేది ఉపయోగపడుతుందనే చెప్పాలి. ఇది ఈరోజు స్పెషల్ స్టోరీ. ఇక మరిన్ని స్పెషల్ స్టోరీస్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.